భారత్ కు డేంజర్ బయటపెట్టిన అమెరికా ఇంటెలిజెన్స్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆపరేషన్ సింధు తర్వాత ప్రతి ఒక్కరి చూపు భారత్ పైనే ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై దాడులు చేయడంలో భారత్ శక్తి సామర్థ్యాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇక ఇదే సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ ఇండియాకు ప్రమాద గంటికలు మోగిస్తుండటంతో కలవరం మొదలైంది. భారత్ కు శత్రు దేశాలతో ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. భారత్ కు మెయిన్ గా పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు, చైనా ఇప్పటికే తన సైనిక సామర్థ్యాన్ని విస్తరిస్తుండగా పాక్ కూడా అణ్వాయుధాలకు పదును పెడుతోందని వెల్లడించింది. ఈ రెండు దేశాల వ్యూహాత్మక ప్రయత్నాలు ప్రజెంట్ భారత్ భద్రతపై సవాళ్లు విసురుతున్నాయి. ఈ నివేదిక ఆపరేషన్ సింధూర్ తర్వాత వెలువడటంతో ఆ రెండు దేశాలు భారత్ పైనే కన్నేసినట్టు క్లియర్ గా తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం డ్రాగన్ కంట్రీ చైనానే ప్రధాన శత్రువుగా భావిస్తోంది. ఇటీవలే పాక్ భారత్ మధ్య సీమాంతర దాడులు జరిగినప్పటికీ పాక్ ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవచ్చని భావిస్తోంది భారత్. ఈ నేపథ్యంలోనే చైనా మొదటి ప్రత్యర్థిగా చూస్తోంది. అంతేకాదు, చైనాను ఎదుర్కొనేందుకు తన రక్షణ రంగం బలోపేతంపై ఫోకస్ పెట్టింది ఇండియా. భారత్ పాక్ సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులతో పాటు తెహ్రిక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్, బలూచీల తిరుగుబాటుల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ రంగ బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ నివేదిక వివరించింది. 2024లో మాత్రమే ఉగ్రవాద దాడుల వల్ల పాకిస్తాన్ అంతటా 2500 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే పాక్ భారత్ ను ప్రధానమైన శత్రువుగా భావిస్తోంది. అందుకే భారత్ ను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అంతేకాదు, చైనా, యుఏఈ, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తిత్వ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్న పాక్ సాంకేతికతను, ఆయుధాలను సమీకరించే పనిలో పడింది. ఇక చైనా, ఇది అమెరికాకు తీవ్రమైన సైనిక ముప్పుగా మారుతోంది. చైనా తన సైన్యాన్ని అన్ని రంగాలలో వేగంగా అప్గ్రేడ్ చేస్తోంది. తూర్పు ఆసియాలో ఆధిపత్యాన్ని సాధించడంతో పాటు తైవాన్ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. దాంతో పాటుగా ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాలు చేయడం బీజింగ్ లక్ష్యమని నివేదిక సూచిస్తుంది. చైనా అణ్వాయుధాల నిల్వలు ఇప్పటికే 600 ఆపరేషన్ వార్ హెడ్లను అధిగమించాయని అంచనా వేసింది. 2030 నాటికి వీటి సంఖ్య 1000 దాటుతుందని అంచనా. అలాగే ఉపగ్రహ, నిఘా వ్యవస్థలలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు చైనా అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మొత్తంగా చైనా, పాకిస్తాన్ రెండు కీలకమైన భౌగోళిక, రాజకీయ ఘర్షణ కేంద్రాలుగా కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. శత్రు దేశాలతో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతను ఉపయోగించి ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు, చైనా ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత్ తన బలాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్ర తీరాలతో పాటు ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది.